అంతకుముందు మండలిలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్ వైఖరి కడుపులో కత్తులు పెట్టుకుని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉందని మండిపడ్డారు. విచారణ ఎదుర్కోలేని అవినీతి పరులు బీసీల అంశం చర్చకు వస్తే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కుట్రలు రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. అధ్యక్ష, వీళ్ళ వైఖరి చూస్తుంటే కడుపులో కత్తులు పెట్టుకుని అలుముకున్నట్టున్నది. మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడొచ్చు. ఇవాళ 42% రిజర్వేషన్లకు బేసిక్ గా టీఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ పంచాయత్ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావాల్సుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది. ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి, బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం. బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు.